అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆవు గురించి మెయిన్ ఏంటంటే, మనం ఆవు దూడ విగ్రహాలు ఆర్థిక పరంగా, అలాగే వ్యాపార అభివృద్ధికి, అలాగే వంశాభివృద్ధికి ఆవు దూడని మనం వ్యాపార స్థలంలో ఇంట్లో పెట్టుకుంటాం కదా. కానీ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ తెలుసు కానీ ఆవు గురించి తెలుసుకునేటప్పుడు, ఆవు అనేది గోమాత. యాక్చువల్గా మనం ఏ జంతువుని మాతగా కొలము, ఓన్లీ పేరుతోనే ముడిపడిన ఆ బంధమే గోమాత. సో గోమాతను ఎందుకు అంటామంటే, తల్లి అనేది తన పిల్లలకి ఏం కావాలో అడగకుండా కేవలం ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ మమకారంతో మనకి ఏం కావాలో అవి తీరుస్తూ ఉంటుంది. అది తల్లి తత్వం. సో ఆ తత్వమే మనకి ఆవుకుంది. అందుకనే ఆవుకి 4 పొదుగులు ఉంటాయి. యాక్చువల్గా ఒక పొదుగు వచ్చేటప్పటికి తన బిడ్డ కోసం, ఇంకో పొదుగు వచ్చేటప్పటికి ఇతర జంతువుల ఆహారం తీర్చడానికి, ఇంకో పొదుగు వచ్చేటప్పటికి దైవిక సంబంధిక అంటే దేవుడికి మనం చేసే ఆవు పాలతో అభిషేకం అవ్వచ్చు, నైవేద్యాలు అవ్వచ్చు, వాటికి వినియోగిస్తారు. ఇంకో పొదుగు వచ్చేటప్పటికి యజమాని కోసం. అలా ఆవు అనేది తన 4 పొదుగుల ద్వారా 4 జీవరాశులకి తను అందిస్తూ ఉంటుంది అనమాట. అలాగే దూడ అనేది యాక్చువల్గా తన కళ్ళతో అర్థం చేసుకుని తన పొదుగులోకి పాలు ఊరి తన బిడ్డ ఆహారం తీర్చుద్ది. అది తత్వం అనేది ఎలా ఉంటుందంటే, బిడ్డకి ఆకలి అనేది అవుతుందనేది గ్రహించే తత్వం తల్లి తత్వం. అది గోమాత లక్ష్మి. అందుకనే సర్వదేవతలు ఆవులోనే కొలువై ఉంటారు. సో చాలామంది ఏంటంటే, ఆవుని ఎవరైతే చంపి ఎవరైతే తింటున్నారో, గరుడ పురాణంలో 1 శిక్ష 2 శిక్షలు అనేవి కొన్ని వాటికి అమలవుతాయి. కానీ గోహత్య పాపం అనేది చుట్టుకుంటే మాత్రం వంశాలు పతనం అయిపోతాయి. సో అందుకనే మనం ఆవుని ఎప్పుడైనా సరే ఆవుని గౌరవించాలి. అలాగే ఆవు ఎక్కడైనా కనబడినా మన చేతనైంది అరటిపండు పెడతామో, లేకపోతే తోటకూర కాయగూరలు పెడతామో, ఇది చేస్తూ ఉండాలి. ఇంకోటి, ఆవు అనేది ప్రతిరోజు ఏ ఇంటికైతే వచ్చి నిలబడుతుందో ఆ ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని మనకు సూచన అనమాట. సో నాకు తెలిసి ఆవు గురించి కొంచెమైన ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ నేను విన్నవించాను అనుకుంటున్నాను. సో ఆవుల్ని గౌరవించండి, ఆవుల్ని రక్షించండి.